ఓట్లప్పుడు కప్పగంతులు ఒక దిక్కుంటే కడుపుల కత్తులు నూరేటోళ్ళు ఇంకో దిక్కుంటారు. అప్పుడే జంపైనోళ్లకు టికెట్లు ఇచ్చి ఏళ్ళ సంధి పార్టీని నమ్ముకొని ఉన్నోళ్లకు హ్యాండ్ ఇచ్చుడు మస్తుగా అవుతుంటాయి కూడా. కొందరేమో ఇల్వలేని కాడు ఉండు ఎందుకని జంప్ అవుతుంటారు ఆడాడా. ఇంకొందరు కొత్తగా వచ్చిన వాళ్ళకు పిలిచి పీటలేస్తుంటే అస్సలే సైసరు. ఆ కోపం టన్నులకు టన్నులు పెరిగిపోయి ఇగో ఇట్లా బరస్ట్ అవుతుంది. స్టేజ్ మీద లైన్ కట్టి మంచిగా ఒక్కొక్కరు పోతున్నారు. స్టేజ్ మీద లీడర్కు దండం పెట్టి ఫోటోలు దిగుతున్నారు. ఇంతలోనే ఈ అక్క వంత వచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి దవడ పనులు రాలేతోటి దడియేలు అని చెంప వాళ్ళకు కొట్టింది. ఇట్లా మీటింగుకు పోయిన వాళ్ళంతా షాకు. స్టేజ్ మీద చెంప వాళ్ళకు కొట్టుకున్న ఎంపీ షాకు. ఎవలిమే ఎందుకు నా పనులు రాలగొట్టిందని ఆలోచించే లోపట్నే స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఆమెను కిందకు దొబ్బేసిరు. మహారాష్ట్రలో అయింది ఈ చెంపలు వాయించిన కార్యక్రమం. బిఎస్పోల్లో ఆడ మీటింగ్ పెట్టుకున్నారట. దానికి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ అనేట ఆయన వచ్చిండు. బండారా జిల్లా నుంచి వచ్చిన పార్టీ క్యాడరు ఈయనను కలిసి షేక్ హ్యాండ్లు ఇచ్చేందుకు స్టేజ్ ఎక్కిరు. ఇక అట్లా ఈ మహిళక్క పోయి మహిళ పోలు తీసింది అన్నట్టు. కొట్టినామ పేరు నీమా మోహర్కర్ అంట. ఆమె నాగ్పూర్ డివిజన్ ఉపాధ్యాయ సంఘం ఎన్నికల్లో పోటీ కూడా చేసిందట. ఆమెకు 6 ఓట్లు పడ్డాయట. అంతకుముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిందట. అయితే మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో ఈమె గోండియా నుంచి బీఎస్పీ ఎంపీగా నిలబడదామని చూసిందట. రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అయిన రామ్జీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి అటెంక హ్యాండ్ ఇచ్చిండట. ఆ కోపం అంతా ఇట్లా తీసిందని అంటున్నారు. ఇక చెంపదెబ్బ చేయబట్టి ఆమెను పార్టీలకు వెళ్ళి తీసేసుడే కాదు, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిరు. మన తాన కూడా పార్టీలు మారిన లీడర్లకు జనాలు గిదే కథ చేసేటట్టున్నారు. పైలం సార్లు మందిలోకి పోయినప్పుడు.